వాక్యము 234 అర్థం: మీలో ఎవరైనా మరణించిన వారి భార్యలు సజీవంగా ఉంటే వారు 4 నెలలు 10 రోజులు వరకు తమను తాము నిగ్రహించుకోవాలి. ఈ గడువు ఇద్దత్ పూర్తి అయిన పిదప వారు తమ కొరకు ఏది తమో దానిని సక్రమమైన పద్ధతిలో చేసుకోవటానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఇక్కడ అల్లా సుబ్హానహు తఆలా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక స్త్రీ యొక్క భర్త చనిపోయినట్లయితే 4 నెలల 10 రోజులు అనేది ఇద్దత్ సమయం అనేది ఉంటుంది. ఆ భార్య ఆ 4 నెలల 10 రోజులు ఒక దగ్గర ఉంటూ తనని తను నిగ్రహించుకున్నట్లయితే ఆ సమయం అయిపోయిన తర్వాత తను ఎలా కావాలంటే అంటే ఎవరినైనా కోరుకుంటే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. అది కూడా ఇస్లాం పద్ధతిలో. తను ఏం చేయాలనుకుంటుంది, ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయొచ్చు, తను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు, తనకు ఆ స్వేచ్ఛ ఉంది అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. సూరత్ తలాక్ వాక్యము 1-2 అర్థం: ఓ ప్రవక్త, మీరు గనక స్త్రీలకు విడాకులు ఇవ్వవలసి వస్తే వారి నిరీత గడువు ఇద్దత్ కొరకు విడాకులు ఇవ్వండి. ఈ నిరీక్షణ కాలంలో అల్లా ఏదైనా అనుకూలంగా మార్గం చూపించవచ్చు. ఆ ఇద్దరి మధ్య కలయిక అవ్వవచ్చు. వివాహ బంధంలో ఆపి ఉంచండి అనగా విడిపోలేదు, తలాక్ అవ్వలేదు మరియు ఇద్దరు సాక్షులు లేకుండా తలాక్ అవ్వదు. ఇక్కడ చూడండి, మీరు కలిపే ఉంచండి అని ఎందుకు అల్లా చెప్పారంటే, అల్లా సుబ్హానహు తఆలా ఏమో వాళ్ళు మళ్ళీ కలిపేవచ్చు, వాళ్ళు మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే తలాక్ 3 నెలల గడువు ఉంటుంది, అది కూడా కలిసి ఉండమని అల్లా సుబ్హానహు తఆలా ఆజ్ఞయిస్తున్నాడు. అది ఇద్దరు సాక్షులు లేకుండా మాత్రం తలాక్ అనేది జరగదని కూడా ఈ వాక్యంలో మనకి తెలుస్తుంది. సూరత్ తలాక్ వాక్యం 4 అర్థం: మీ స్త్రీలలో ఎవరైనా ఋతుక్రమం విషయంలో ఆశ వదులుకుంటే, వారి విషయంలో మీకేదైనా అనుమానం కలిగితే అప్పుడు వారి నిర్ణీత గడువు 3 మాసాలు అని మీరు తెలుసుకోండి. అదే ఆజ్ఞ ఇంకా ఋతుక్రమం ప్రారంభం కాని వారికి కూడా వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీల నిర్ణీత గడువు వారి కాన్పు అయ్యే వరకు ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి, అదే వాక్యం మళ్ళీ వచ్చింది. ఎవరైతే ఋతుక్రమం ఉన్న స్త్రీలు, ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు, తర్వాత అసలు ఋతుక్రమానికే రాని స్త్రీలు ఉంటే వాళ్ళకి 3 నెలల గడువు ఉంటుంది తలాక్ కొరకు. అదే గర్భిణీ స్త్రీ అయితే ఆమెకి బిడ్డ పుట్టినంత వరకు ఇద్దత్ కాలం అనేది ఉంటుంది తలాక్ తీసుకోవడానికి. సూర బక్రా వాక్యము 232 అర్థం: మీరు మీ స్త్రీలకు తలాక్ ఇచ్చిన పిదప వారు తమ గడువు ముగించి ధర్మ ప్రకారంగా వారే ఇష్టపడి తమను మొదటి భర్తను పెండ్లాడవాలని అనుకుంటే మీరు వారిని అడ్డు చేయకండి. మీ ఇద్దత్ అయిపోయింది, ఆ భార్యతో మీకు తలాక్ అయిపోయింది. ఆ భార్య కనుక మొదటి భర్త వైపు వెళ్ళాలని ఆమెకి ఇష్టం ఉంటే ఆమె ఇద్దత్ అయిపోయిన తర్వాత ఆమె ఇష్టం, ఆమెను వదిలేవచ్చు. ఎందుకంటే ఒక భార్యకి మీరు తలాక్ ఇచ్చిన తర్వాత ఆ భార్య మీకు హరాం అయిపోతుంది. అదే భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో తన జీవితం బాగుంటే ఓకే, బాగాలేకపోతే ఆ వ్యక్తికి తలాక్ ఇచ్చేసినట్లయితే ఆ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతను ఆమెని మళ్ళీ వివాహం ఆడవచ్చు. అప్పుడు మీకు ఆ భార్య హలాల్ అవుతుంది అనమాట. చాలా డీప్గా వెళ్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. తెలియక చాలామంది ఇస్లాం కోసం ఏదేదో మాట్లాడేస్తున్నారు. తెలుసుకొని మాట్లాడండి. మీలోనెవరికి దేవుని యందును తుది దినమున అంటే ప్రళయ దినమున విశ్వాసం ఉన్నదో వారికి ఈ బోధన చేయబడుతున్నది. ఎవరైతే దీన్ని నిజమని నమ్ముతారో వారికి ఆఖిరత్ మీద విశ్వాసం ఉందని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఇందు మీకు చాలా మేలును తమ పవిత్రతయు గలవు, అది దేవునికి తెలియను, మీకు తెలియదు. మీరు గనక ఇదే విధంగా పాటించినట్లయితే ఇది చాలా పవిత్రమైన విషయం. ఇది అల్లా సుబ్హానహు తఆలాకు తెలుసు, మీకు తెలియదు ఎంత పవిత్రమైనదో ఎంత పుణ్యమైనదో అనేది మీకు తెలియదు, అల్లాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి అల్లా ఇష్టపడి అల్లా తాలా సంతోషపడే విధంగా మనం నడుచుకోవాలి. ఈ వాక్యం అవతరణకు కారణం మాకూల్ బిన్ యసర్ మజ్ని రజియల్లాహు తఆలా అన్హు మరియు ఆయన సోదరి గురించి అవతరించినది. మాకూల్ రజియల్లాహు తఆలా తన సోదరిని ఒక ముస్లింతో పెళ్లి చేసిరి. కొద్ది కాలం తర్వాత తన సోదరి భర్త బావగారు భార్యను ఒక తలాక్ ఇచ్చిరి. ఆ తరువాత రుజు చేసుకోలేదు. రెండవ నెల రెండవ తలాకు,
మూడో నెల మూడో తలాక్ ఇవ్వలేదు. కానీ 3 నెలలు ఇద్దత్ పూర్తి అయిన తర్వాత మరలా వారిద్దరు పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ మాఖూల్ రజల్లాహు తిరస్కరించిరి. మీ ఇద్దరి పెండ్లి ఇక జరగదు అన్నారు. కానీ అల్లా దీనికి ఇష్టపడి వాళ్ళిద్దరి కలయిక గురించి ఈ వాక్యాన్ని దించాడు. ఈ వాక్యాన్ని విన్న మాఖూల్ రజల్లాహు, ఓ అల్లా, నీ వాక్యాన్ని వింటిని, నీ ఆజ్ఞ పాటిస్తాను అని ఆ వ్యక్తిని పిలిచి మరలా తన సోదరితో వాళ్ళిద్దరి వివాహం చేసి మర్యాదనిచ్చి పంపించారు. బుఖారీ, తిర్మజీ, అబూ దావుద్ హదీస్. చూడండి, ఒక్కసారి మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. అనగా ఒక తలాక్ 1 నెల లేక 2వ తలాక్ 2వ నెలలో ఇచ్చి తర్వాత 3వ తలాక్ 3వ నెలలో ఇవ్వకుండా ఇద్దత్ నెల పూర్తి అయిపోతే మరలా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు. చూసారా, 3వ తలాక్ ఇవ్వలేదు కానీ ఇద్దత్ నెల పూర్తి అయిపోయినందుకు మీరు పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఒక తలాక్ ఇచ్చాడు, 2, 3 ఇవ్వలేదు. 2 తలాక్లు ఇచ్చాడు, 3వ తలాక్ ఇవ్వలేదు 3వ నెలలో, కానీ ఇద్దత్ కాలం పూర్తి అయిపోయింది. కానీ ఆ వ్యక్తితో తలాక్ అవ్వదు. ఆ వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వివాహ బంధంలోకి రావచ్చు. హలాలా చేయించు వాడిపై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లానత్ అన్నారు. అబూ దావుద్ 2:188, బహాకి 2:10-108, హకీం 2:199. హలాలా అనగా కూఫియా జినా, హరాం కామ్, ధోకా, బిద్అత్, బేహయాయి, బద్కారి, జాలీ నికా. చూడండి, హలాలా అంటే ఇన్ని మీనింగ్స్ వచ్చాయని మనకి అర్థమవుతుంది. సూర్య ఫుర్ఖాన్ 54:74. ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తర్వాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరిచాడు. 74వ వాక్యంలో, మరియు ఎవరైతే ఇలా ప్రార్థిస్తారో, ఓ మా ప్రభు, మా సహవాసు భార్యల మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. ఆ భార్య సంగమం సమయంలో దువా, అల్లా పేరుతో సంగమిస్తున్నాను. ఓ అల్లా, మమ్మల్ని శైతాన్ నుండి కాపాడు. నీవు మాకు ప్రసాదించే సంతానం దాని నుండి, శైతాన్ నుండి దూరంగా ఉంచు అని మనం దువా చేయాలి. పెళ్లి వంశ బంధుత్వాన్ని, వివాహ బంధుత్వాన్ని ఏర్పరచడానికి హలాలాకు కాదు. హలాలా చేసుకున్నవాడు రాత్రి సంగం సమయంలో దువా చేసుకుంటాడు. భార్యను సంతానం ద్వారా కళ్ళకు చల్లదనం ప్రసాదించు అని, మాకు మంచి సంతానం ఇవ్వు, శైతాన్ నుండి మా సంతానాన్ని కాపాడు అని హలాలా నాడు ఈ దువా చదివితే హలాలా నాటి రాత్రి కలయిక వలన సంతానం అయితే అది ఎవరి సంతానము? అది హలాలా సంతానమా? క్లియర్గా వినండి. హలాల్ అంటే ఏంటి అంటే, ఆ స్త్రీని ఒక వ్యక్తి వివాహం ఆడి ఆ రాత్రి ఆ స్త్రీతోటి గడిపిన తర్వాత పొద్దుటి లెగ్గానే ఆ వ్యక్తి ఆ స్త్రీకి 3 సార్లు తలాక్ చెప్పేస్తాడు. తలాక్ చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఒకవేళ వివాహితురాలు అయ్యి ఉంటే ఆ స్త్రీకి తలాక్ అయిపోయింది కాబట్టి ముందు భర్తతోటి ఆమె మళ్ళీ కొనసాగిస్తుంది. ఎంత తప్పు చూడండి. నేను ఇప్పుడే చెప్పాను, తలాక్ అనేది 3 సార్లు పలకడం వల్ల అవ్వదు. 3 ఇద్దత్ సమయాలు ఉండే వరకు తలాక్ అనేది జరగదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, హలాలా అని చెప్పి ఒక స్త్రీని వివాహం ఆడి రాత్రంతా గడిపిన తర్వాత పొద్దున్న లెగిసి తలాక్ అని చెప్పి తలాక్లు ఇస్తున్నారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి మీరు మీ భార్యలతో కలిసినప్పుడు మీరు అల్లాతో దువా చేస్తారు, నా సంతానాన్ని నాకు కంటికి చెలువుగా చేయాలా, శైతాన్ కలయిక నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పేసి దువా చేసి ఆ వ్యక్తి ఆ స్త్రీతో కలుస్తాడు. మరి అలాంటప్పుడు ఆ స్త్రీ గర్భం దాల్చింది అనుకోండి ఆ రాత్రి, మరి ఆ స్త్రీ యొక్క గర్భంలో ఉన్న బిడ్డ హలాలకు పుట్టినవాడా లేదంటే తన భర్తకు పుట్టినవాడా? ఒకసారి ఆలోచించండి. ఎంత తప్పు ఇది, ఎంత పాపమైన పని చేస్తున్నాడు. ఇంత కరెక్ట్గా ఇస్లాం పర్ఫెక్ట్గా చేయకపోవడం, సున్నతుల్ని పాడు చేసి ఇష్టసారంగా తయారు చేయడం వల్ల ఇప్పుడు ఈరోజు మన ఇస్లాం పైన కేసులు నడుస్తున్నాయి. చూడండి, హలాల్ అంటే అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించిరి, అల్లాహకు అన్నింటికంటే ఇష్టము కాని పని తలాక్. అబూ దావుద్ హదీస్. ఇస్లాము ఒక పౌర్ణమి చంద్రుడు లాంటిది. ముఖానికి హలాలా అనే పేరుతో నల్లటి చెరగని మచ్చ పూశారు. పవిత్ర స్త్రీలు
కలంకం లేని స్త్రీలు, పరపురుషుని మొగమెరుగని స్త్రీలు, అమాయక స్త్రీలు, ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీలకు ఒక రాత్రి గడిపి ఉదయాన్నే 3 తలాకులు అని మొదటి భర్తకు మరలా ఇస్తున్నారు. ప్రవక్తలకు, వలీలకు, మహాపురుషులకు జన్మించిన పతివ్రత స్త్రీలకు హలాలా అనే పేరట పతితగా మార్చటం లేదా? జన్మించిన స్త్రీకి బజారా అనగా హలాలా అనే రోగము మన కుటుంబానికి తాకితే హలాలా నాటి రాత్రి ఆ స్త్రీ గర్భం దాల్చితే ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఈ హలాలా అనే పేరుతో స్త్రీ పవిత్ర మానాన్నే దొరగా దోచుకుంటున్నారే మన మౌల్వీలు. ఓ ముస్లిం సోదర సోదరిమణులారా, ఎయిడ్స్ కన్నా ఈ భయంకరమైన హలాలా రోగం నుండి దూరం చేస్తారని మనవి. తలాక్ ఖురాన్, హదీస్ ప్రకారం ఇస్తారని ఆశిస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని గణనీయమైన అభివృద్ధిని సాధించిన మానవుడు బుద్ధిహీనుడుగా తన భార్యను ఒక రాత్రి పరపురుషుడితో గడిచిన తరువాత మరలా తీసుకుంటున్నాడా? ప్రవక్త వారి ఇస్లాం ఇదేనా? ఒకసారి ఆలోచించండి. ఇకపైన మారండి. తలాకంటే ఈ విధంగా ఇవ్వాలి, హలాలా అనేది హరాం అనేది తెలుసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అల్లా సుబ్హానా తాలాతో నేను దువా చేస్తున్నాను, ఇలాంటి వాటి నుంచి ఇస్లాం యొక్క కరెక్ట్ దీనిపైన నడిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించల్లా. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.